వెల్కమ్ టు ఏపీ23 న్యూస్. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కలిసి బందర్ రోడ్ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లోని భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ పరిసర ప్రాంతాలని అంబేద్కర్ మ్యూజియాన్ని పరిశీలించారు. 2014-2019లో ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోగా అమరావతిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాల్సి ఉండగా అధికారం మారటంతో చంద్రబాబుకి పేరొస్తుందని గత ప్రభుత్వం దాన్ని ఆపివేసిందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తి చేయకుండానే ఎన్నికల హడావిడిలో జాతికి అంకితం అంటూ ప్రజల్ని మోసం చేశారని మంత్రి విమర్శించారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో ప్రజాధనం దుర్వినియోగం చేశారని చెప్పారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మతో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని పరిసరాల్ని ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించామని తెలిపారు. అంబేద్కర్ విగ్రహ ప్రాజెక్టులో మిగిలిన పనుల్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని తెలిపారు. ఆ సమీక్షలో ఇప్పుడున్నటువంటి స్థితిగతులు ఏంటి, దీన్ని ఇంకా మెరుగైనటువంటి పరిస్థితులు ఏ విధంగా తీసుకెళ్లాలని మొత్తం స్టడీ చేసి ముఖ్యమంత్రి గారి ముందు పెట్టి దీన్ని అద్భుతమైనటువంటి రీతిలో చేయాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. దాంట్లో భాగంగానే వాళ్ళ ఇచ్చేసినటువంటి మా నియోజకవర్గానికి ఇచ్చేసిన మంత్రి గారికి ధన్యవాదాలు, అధికారులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తి చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తెమ్మని కూడా మంత్రివర్యులను రిక్వెస్ట్ చేస్తాం. ముందున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎటువంటి మంచి పేరు రాకూడదు, ఒక దురుద్దేశం కుట్ర. ఆ రోజు అమరావతి తీసుకున్నా, పోలవరం తీసుకున్నా, ఈ అంబేద్కర్ స్మృతివనం తీసుకున్నా, గ్రామాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అవి ఏవి కూడా ఏ బిల్డింగ్స్ని కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా నిరుపయోగంగా పెట్టడం అలవాటు అయిపోయింది. దానిలో భాగంగా అక్కడ ఉన్న అమరావతి స్మృతివనాన్ని తీసేసి అవి పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు ప్రతిష్ట వస్తాయనేటువంటి ఒక కుట్ర కోణంతో దురహంకారంతో ఆ ప్లేస్ నుంచి ఇక్కడ మార్చడం జరిగింది. ఈ కార్యక్రమం ఇది పూర్తి చేశారు. చేసిన తర్వాత ఎన్నికల ముందు హడావుడిగా ఆ రోజు ప్రజా సంఘాలు అందరూ కూడా ఓపెనింగ్ అప్పుడు కూడా ఆక్షేపణ తెలియజేసినప్పుడు కూడాను తాను ఓపెన్ చేశారు. ఇప్పుడు చూస్తే వర్క్ చాలా పెండింగ్ ఉంది. ఎందుకు హడావుడిగా ఓపెన్ చేశారో మా జిల్లాలో కూడా తీసుకుంటే వెలుగొండ ప్రాజెక్టు కూడా అలాగే పూర్తి కాకుండానే జాతికి అంకితం అని చెప్తారు. ఇటువంటి ఫేక్ స్టంట్స్కి వాళ్ళు ఇదైపోయారు. చాలా అపోహలు వచ్చాయి. ఇందుకు హైదరాబాద్లో కూడా ఇదే ప్లాంట్ పెట్టినప్పుడు ఎంత బడ్జెట్ ఇక్కడ ఏంటండి ఇవన్నీ చూస్తే ఇక్కడికి చూస్తే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ది, కానీ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేలాగా మున్సిపల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా దీన్ని చేసింది వచ్చేసి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు. ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక అనుమానాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రజాధనం దుర్వినియోగం చేయకూడదు. మహనీయుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజకీయాల్లోకి వివాదాల్లోకి మేము పెట్టదలుచుకునేది ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ఈ విషయం తెలియపరచడానికి వచ్చాను. గత ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేశారు, ప్రజాధనం దుర్వినియోగం, అమరావతిని పక్కన పెట్టేశారు, పోలవరం పక్కన పెట్టారు. మా జిల్లాలో వెలుగొండ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ ప్రాజెక్ట్ కూడా అలాగే చేశారు ఏదో కోసం. ఇటువంటి తప్పుడు పనులు మేము చేయం. ప్రజాధనం పూర్తిగా సద్వినియోగపరుచుకుంటాం.